2023 అక్టోబర్ 7 హమాస్ దాడుల ప్రధాన సూత్రధారి నరరూప రాక్షసుడు యహ్యా సిన్వర్ ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు. సిన్వర్ మృతి చెందినట్లు ఐడిఎఫ్ దళాలు అధికారికంగా ప్రకటించాయి. అక్టోబర్ 7 దాడికి తాము ప్రతీకారం తీర్చుకున్నామని, హమాస్ను పూర్తిగా అంతమొందించే వరకు తాము ఈ యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇప్పటిదాకా సిన్వర్ను మట్టుబెట్టడం ఇజ్రాయెల్కు ఒక సవాలుగా ఉండేది. ఇప్పటికే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను అంతమొందించిన సిన్వర్ వంటి నరరూప రాక్షసుడిని చంపడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా మొక్కవోని దీక్షతో అలుపెరుగని పోరాటం చేసి చివరికి సిన్వర్ను విజయవంతంగా మట్టుబెట్టింది. అయితే సిన్వర్ను ఇజ్రాయిల్ ఎలా చంపగలిగింది? సిన్వర్ మరణంతో యుద్ధం ఆగిపోతుందా? హమాస్ తర్వాత నాయకుడు ఎవరు వంటి ఇంట్రెస్టింగ్ అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు మన దేశ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి ప్రపంచానికి తెలియని ఎన్నో సీక్రెట్స్ మీకోసం మీ NH ప్రైమ్ OTTలో రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే లాగిన్ అయ్యి స్టోరీస్ దట్ మ్యాటర్ లేటెస్ట్ ఎపిసోడ్ చూసేయండి. యహ్యా సిన్వర్ను చంపడానికి ఇజ్రాయెల్కు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ దేశ నిఘా సంస్థ మొసాద్ టెక్నాలజీ ట్రాకింగ్లో దిట్ట. ఒకప్పటి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్లో ఉండేవాడు. అతని చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉపయోగిస్తుండేవారు. దీనివల్ల ఎప్పటికప్పుడు అతని జాడను గుర్తించడానికి వీలుండేది. కానీ యహ్యా సిన్వర్ అలా కాదు. అతని జాడను గుర్తించడానికి ఇజ్రాయిల్కు చాలా కష్టపడాల్సి వచ్చింది. యహ్యా సిన్వర్ సాంప్రదాయిక వ్యవస్థనే ఎక్కువగా నమ్మేవాడు. అందుకే ఆధునిక డివైజ్లను ఎక్కువగా ఉపయోగించేవాడు కాదు. కనీసం పేజర్లను కూడా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. సమాచార సేకరణకు హ్యూమన్ కొరియర్ వ్యవస్థపైనే ఆధారపడేవాడు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా లేదు. అందుకే యహ్యా సిన్వర్ గాజాలో ఉన్నా కూడా అనేక సార్లు తప్పించుకోగలిగాడు. గతంలో ఎన్నోసార్లు యహ్యా మరణించి ఉంటాడని ఇజ్రాయిల్ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అవన్నీ తప్పని తేలిపోయింది. అతనిపై జరిగే దాడిని ముందే పసిగట్టి తప్పించుకునేవాడు. మరీ ముఖ్యంగా గాజాలో పటిష్టంగా ఉన్న హమాస్ సొరంగ మార్గాల్లో సిన్వర్ ఎక్కువగా తలదాచుకునేవాడు. దీంతో అతడి జాడ గుర్తించడం మరింత కష్టంగా మారింది. ఎన్నోసార్లు ఇజ్రాయిల్ దళాల నుంచి తప్పించుకున్న యహ్యా సిన్వర్ రఫాలో పట్టుబడ్డాడు. తల్ ఆల్ సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ దళాలకు చెందిన 828 బిస్లామాక్ బ్రిగేడ్ సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. అదే సమయంలో ఓ బిల్డింగ్లో 3 మిలిటెంట్లు దాగి ఉన్నారని IDF దళాలు గుర్తించాయి. దీంతో ఆ భవనంపై నిఘా పెట్టాయి. పెట్రోలింగ్ బ్రిగేడ్కు చెందిన యుద్ధ ట్యాంక్ భవనంపైకి మోటార్లను ప్రయోగించింది. ఈ దాడిలో యహ్యా సిన్వర్తో ఉన్న 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో యహ్యా సిన్వర్ తన కుడి చేతిని కోల్పోయినా ఇంకా బతికే ఉన్నాడు. లోపల ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ దళాలు డ్రోన్ను పంపాయి. ఇందులో లోపల సిన్వర్ ఓ కుర్చీపై కూర్చొని కనిపించాడు. ముఖానికి మాస్క్ ధరించి ఉండటంతో అతను యహ్యా సిన్వర్ అన్న విషయం IDF దళాలకు తెలియదు. ఓ సాధారణ మిలిటెంట్గానే భావించి అతనిపై మరో మోటార్ను ప్రయోగించారు. ఫైనల్ చెక్ కోసం IDF దళాలు లోపలికి వెళ్లగా కూలిపోయిన భవన శిథిలాల మధ్యలో యహ్యా సిన్వర్ మృతదేహాన్ని చూసి అతడిని గుర్తుపట్టి వెంటనే టెల్ అవీవ్కు సమాచారం అందించారు. ధృవీకరణకు ఫోటోలను పంపారు. మరింత కన్ఫర్మేషన్ కోసం సిన్వర్ చేతి వేలిని DNA టెస్టులకు పంపారు. ఈ టెస్టులో చనిపోయింది యహ్యా సిన్వర్ అని కన్ఫర్మ్ కావడంతో IDF అతడి మృతిని ధృవీకరించింది. సిన్వర్ మృతితో ఇజ్రాయెల్కు భారీ విజయం లభించింది. అయితే ఇదే సమయంలో ప్రస్తుతం హమాస్కు నాయకత్వలేమీ ఏర్పడింది. నెలల వ్యవధిలోనే 2 చీఫ్లు మరణించడంతో హమాస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సరైన నాయకత్వం గనుక లేకపోతే హమాస్ యుద్ధంలో ఓడిపోయినట్లే అని తెలుస్తోంది. సిన్వర్ బాధ్యతలను ఆయన సోదరుడు మహమ్మద్ సిన్వర్ స్వీకరించే అవకాశం ఉంది. తన సోదరుడి వలె మహమ్మద్ సిన్వర్ కూడా హమాస్ మిలిటరీ వింగ్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నాడు. అతడు నాయకత్వ బాధ్యతలు చేపడితే గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే శాంతి చర్చలు మరింత సవాలుగా మారొచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా బయటకు కనిపించని ఇతడు ఇజ్రాయెల్ నిర్వహించిన పలు ఆపరేషన్లలో త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతడి కోసం నెతన్యాహు సేనలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం హమాస్ చీఫ్ మరణించడంతో ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చిన హంతకుడు మరణించాడని, ఇది అతిపెద్ద విజయంగా భావిస్తున్నానని చెప్పారు. ఇది గాజాతో యుద్ధం ముగింపు కాదు, ఇప్పుడే ముగింపు దశ ప్రారంభమైందని, తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని పేర్కొన్నారు.
హమాస్ ఆయుధాలను వదిలి తమ బందీలను తిరిగి పంపిస్తే ఈ యుద్ధం రేపే ముగిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. మరి ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించేందుకు హమాస్ ముందుకు వస్తుందా లేదా, ఇది ఇంకా కొనసాగుతుందా తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.